అమెరికాలోని లియోనింగ్ ప్రావిన్స్ కు చెందిన 27 ఏళ్ల లియో హావో ఫుడ్ డెలివరీ బాయ్. అమెరికా అలబామా నివాసి హన్నా హారిస్ 2024లో షెన్యాంగ్ కు వెళ్ళింది. అక్కడ ఆమె కిండర్ గార్డెన్ టీచర్ గా పనిచేస్తోంది. హన్నా ఉంటున్న బిల్డింగ్ లో మేడ పైన ఫుడ్ ని డెలివరీ చేయాల్సి ఉంది. దీనికోసం లిఫ్ట్ లో వెళ్తుండగా హన్నా కూడా అదే లిఫ్ట్ లో ఉండడం జరిగింది. దీంతో అతడు ఆమెను ఎలా పలకరించాలో తోచక హాయ్ ఐ లవ్ యూ అని పలకరించాడు. ఆ సంబోధనకు విస్తుపోతూ ఆమె కూడా అనాలోచితంగా ఐ లవ్ యూ టూ అని రిప్లై ఇచ్చేసింది. అంతే, ఇద్దరు ఒక్కసారిగా తెల్లబోయినట్లుగా ఒకరి ముఖాలు ఒకరు చూసుకొని నవ్వుకున్నారు కాసేపు. అంతే, ఆ క్షణం నుంచి ఇరువురి మధ్య విడదీయరాని ప్రేమ బంధం గాఢంగా అల్లుకుపోయింది. డెలివరీ బ్యాక్ ఎండ్ యాప్ సహాయంతో ఇద్దరు చాట్ చేసుకునేవారు. నిజానికి ఇద్దరికి ఒకరి భాష ఒకరికి సరిగ్గా రాదు, అర్థం కాదు. కానీ భాషా అంతరంతో సంబంధం లేని ప్రేమ వారిని ఒక్కటిగా చేయడమే కాదు, కమ్యూనికేషన్ సమస్యకు తావు లేకుండానే సాంకేతిక సహాయంతో వారి వారి భాషల్లోనే సంభాషించుకోవడం విశేషం. ఈ ఏడాది మార్చిలోనే పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు కూడా. అంతేకాదు, జూన్లో తన బాయ్ ఫ్రెండ్ పుట్టినరోజుని జరుపుకుంది హన్నా. ఆమె అతన్ని యుఎస్ తీసుకెళ్లాలని భావిస్తున్నప్పటికీ లియో మాత్రం తమ భవిష్యత్తును చైనాలోనే ప్లాన్ చేయాలని యోచిస్తున్నాడు. ఈ ఇద్దరి లవ్ స్టోరీ నెట్టింట వైరల్ గా మారడమే కాదు, మనోడు మామూలోడు కాదు అంటూ లియోపై ఫన్నీగా సెటైర్లు వేస్తూ పోస్టులు పెట్టారు. ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి www.youtube.com/sakshi tv. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్.